Hey winners, welcome to this oponopono master class. చాలా మంది oponopono మాస్టర్ క్లాస్ ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా మందికి oponopono అంటే క్యూరియాసిటీ ఉంది. oponopono అంటే ఏంటి, దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇది ఎలా వర్క్ అవుతుంది యాక్చువల్గా, డాక్టర్ హ్యూలెన్ ఎలా తన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నారు, అదే విధంగా మనమందరం కూడా మన లైఫ్లో ఉన్న ఛాలెంజెస్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను నా పర్సనల్ లైఫ్లో ఐ హ్యావ్ యూజ్ ఫర్ మై సిస్టర్స్ హెల్త్. నేను నా సిస్టర్ హెల్త్ గురించి యూజ్ చేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఐ వాస్ ఫేసింగ్ సమ్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్, స్పెషల్లీ ఫ్రమ్ 2020, 2020, 2021. ఆ టైంలో ఐ హ్యావ్ యూజ్ దిస్ టెక్నిక్ మోస్ట్లీ. ఫస్ట్ టైం నేను oponopono గురించి విన్నది ఇన్ ది ఇయర్ 2013. సో 2013లో విన్నాను, బట్ ఇట్ ఈస్ జస్ట్ అ నార్మల్ టెక్నిక్ అనుకున్నాను. బట్ 2015లో నేను నా సిస్టర్ హెల్త్ గురించి యూజ్ చేశాను అండ్ ఐ గాట్ అమేజింగ్ రిజల్ట్స్. సో దాని తర్వాత ప్రతిరోజు oponopono నేను ప్రాక్టీస్ చేస్తుంటాను. అండ్ దిస్ టెక్నిక్ హ్యాస్ చేంజ్ మై లైఫ్ కంప్లీట్లీ. అండ్ నా కమ్యూనిటీలో ఉన్న చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ని, రిలేషన్షిప్ ఛాలెంజెస్ని, మనీ ఛాలెంజెస్ని దూరం చేసిన టెక్నిక్ oponopono. మరి oponopono కాన్సెప్ట్ సరిగ్గా అర్థం చేసుకోకుంటే చేసేటప్పుడు చాలామంది గిల్టీగా ఫీల్ అవుతుంటారు. ఎందుకు ఆ గిల్టీ ఏంటంటే ఎవ్రీ టైమ్ దే ఆర్ సేయింగ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. బట్ ఎవరికి చెప్తున్నాం యాక్చువల్గా, ఎలా ఈ టెక్నిక్ పనిచేస్తుంది, దాని వెనకాల ఉన్న యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటి, స్పిరిచువల్ ట్రూత్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో ఒక డివైన్ ఎనర్జీ ఉంది. గమనించండి, ఇప్పుడు ఆ డివైన్ ఎనర్జీ వల్లనే మీ హార్ట్ బీట్ అవుతుంది, ఆ డివైన్ ఎనర్జీ వల్లనే మీరు తిన్న ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, ఆ డివైన్ ఎనర్జీ ఉండడం వల్లనే మీ శ్వాస కంటిన్యూస్గా ఒక ఆర్డర్లో ఉంది. ఆ డివైన్ ఎనర్జీ అంతటా ఉంది. చూడండి, ఇప్పుడు అర్త్ ఒక పర్టికులర్ స్పీడ్లో తిరుగుతుంది, కరెక్టా? అది కొద్దిగా అటు ఇటు అయినా లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఈ యూనివర్స్లో ఉన్న ప్రతిదీ కూడా, సోలార్ సిస్టమ్స్, కాస్మోస్, ప్లానెట్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ డివైన్ ఫోర్స్తో, డివైన్ ఎనర్జీ ద్వారా అవన్నీ మూవ్ అవుతున్నాయి. సో అంటే మనలో ఒక డివైన్ ఎనర్జీ ఉంది, నాలో ఒక డివైన్ ఎనర్జీ ఉంది, మీలో ఒక డివైన్ ఎనర్జీ ఉంది. ఆ డివైన్ ఎనర్జీ వల్లనే మీ బాడీలో ఉన్న ప్రతి సెల్ తన పని తను చేస్తుంది. ఇప్పుడు హార్ట్ సెల్, లంగ్స్, కిడ్నీస్, లివర్, వాటన్నిటికీ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది. అది చేస్తుందా అంటే చేస్తుంది, ఎస్, 100%. మన బాడీకి ఒక ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ని మనం డివైన్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. అంటే నాలో ఒక ఇంటెలిజెన్స్ ఉంది, మీలో ఒక ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్తో మనం మాట్లాడుతున్నాం. ఎస్, ఇన్నాళ్ళు ఆ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోలేకపోయాను, ఆ ఇంటెలిజెన్స్ని సరిగ్గా చూడలేకపోయాను, ఆ ఇంటెలిజెన్స్ని సరిగ్గా తెలుసుకోకుండా దాన్ని నెగిటివ్గా యూజ్ చేశాను. ఫియర్ని క్రియేట్ చేయడానికి, భయాన్ని క్రియేట్ చేయడానికి, కోపాన్ని క్రియేట్ చేయడానికి, టెన్షన్ని క్రియేట్ చేయడానికి, మనీ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడానికి, రిలేషన్షిప్లో ఛాలెంజెస్ని క్రియేట్ చేయడానికి వాటిని ఇప్పటి వరకు యూజ్ చేశాను. సో ఇప్పుడు ఆ ఇన్నర్ ఇంటెలిజెన్స్తో, ఆ డివైన్ ఇంటెలిజెన్స్తో కనెక్ట్ అవుతున్నాను. ఎందుకంటే oponopono కాన్సెప్ట్ ఏం చెప్తుంది, ఇప్పుడు మీరు చూసే ప్రాబ్లం అంతా కూడా దట్ ఈస్ రిఫ్లెక్షన్ కమింగ్ ఫ్రమ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తున్న రిఫ్లెక్షన్ని మీరు చూస్తున్నారు. అది హెల్త్ ప్రాబ్లం అయినా ఇంకేదైనా ఛాలెంజ్ అవ్వచ్చు, రైట్? ఐ హావ్ సీన్ పర్సన్, సో తను చాలా ఎక్కువగా ఫియర్లో, చాలా ఎక్కువగా భయంగా ఉండేవారు. అండ్ ఆఫ్టర్ 15 years ఆఫ్ కంప్లీట్ ఫియర్, బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, పిల్లలు ఏమవుతారో ఏమో, టెన్షన్గా ఉంది, ఒకరేమో అమెరికాలో ఉంటున్నారు, ఇంకొకరేమో సమ్వేర్ అరౌండ్ యూరోప్లో ఉంటున్నారు. సో ఆ ఫియర్ వల్ల దే మేనిఫెస్టెడ్ క్యాన్సర్ అనేది వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, హీల్ చేసుకోవాలి. ఎప్పుడైతే oponopono కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారో, ఇట్ టుక్ 6 months ఫర్ దెమ్, 6 నెలలు పట్టింది, బట్ దే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ క్యాన్సర్. ఎందుకు ఇలా జరిగింది అంటే బికాస్ ఆ ఫియర్ని వాళ్ళు కంటిన్యూస్గా క్యారీ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో రిమోట్ని క్యారీ చేస్తున్నాను, నేను ఎంతసేపు క్యారీ చేస్తే అంత పెయిన్ నాకు ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఈ రిమోట్ నేను కాదు, దిస్ రిమోట్ ఈజ్ నాట్ మీ. ఇప్పుడు నేను దీన్ని హోల్డ్ చేయగలిగితే దీన్ని నేను రిలీజ్ కూడా చేయగలను. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, రిలీజ్. ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే రిలీజ్ చేసినప్పుడే మన సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి నెగిటివిటీ వెళ్ళిపోతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఏవైతే మెమరీస్ ప్లే అవుతున్నాయో బయట, అవన్నీ కూడా మనం హోల్డ్ చేసి పట్టుకున్నాం. సో ఎప్పుడైతే దాన్ని క్లీన్ చేసుకుంటాం, oponopono అంటే ఏంటి, క్లీనింగ్. ఎలాగైతే మనం స్కూల్లో పెన్సిల్తో రాసేవాళ్ళం, తప్పు జరిగితే ఏం చేసేవాళ్ళం, ఇరేజ్ చేసేవాళ్ళం, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మన థాట్స్లో, మన మెమరీస్లో, మన ఫీలింగ్స్లో, మన బిలీఫ్స్లో ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఆ ఎర్రర్ క్లీన్ అవుతుంది, బయట ఛాలెంజ్ అనేది క్లియర్ అయిపోతుంది. సో మరి చేయాల్సింది ఏంటి, క్లీనింగ్. మై వర్క్ ఇస్ టు క్లీన్. నా ఇన్నర్ వరల్డ్ని క్లీన్ చేసుకోవాలి. ఏవైతే ఇన్కరెక్ట్ పర్సెప్షన్స్ నా మైండ్లో రన్ అవుతున్నాయో దాన్ని క్లీన్ చేసుకోవాలి. సో వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం సోల్ జర్నీలో మనం చాలా మెమరీస్ని క్యారీ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చూసేదంతా కూడా నా మెమరీ నాకు బయట కనబడుతుంది.
సో ఇప్పుడు ఆ మెమరీని క్లీన్ చేసుకోవాలంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి, ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ మన దగ్గరికి రాదు, మనమే సబ్ కాన్షియస్ మైండ్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నారు, కరెక్ట్? వాడు ఏడుస్తున్నాడు. సో మీరు తన దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి బాబు నాన్న ఏమైందిరా, నేను నీతో ఉంటాను, ఐఎమ్ దేర్ విత్ యూ అని ఎప్పుడైతే మనం తనతో మాట్లాడదామో తను హీల్ అవుతాడు, కరెక్టా? లెట్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఓవర్ హియర్. జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. హోపోనోపోనోలో మనం చేయాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఫిక్స్ ఎవ్రీథింగ్ ఐ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ మీ. అంటే నా లోపల ఏదైతే ప్లే అవుతుందో దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఇప్పుడు నా లైఫ్లో ఛాలెంజెస్ ఉన్నాయి, డిఫికల్టీస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్నాళ్ళు నేను వీళ్ళని బ్లేమ్ చేశాను, హస్బెండ్ని బ్లేమ్ చేయడం, మదర్ ఇన్ లాని బ్లేమ్ చేయడము, గవర్నమెంట్ని బ్లేమ్ చేయడము. బట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే ఇది నా లైఫ్లో ఉంది కాబట్టి ఇది నా రెస్పాన్సిబిలిటీ. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ఫిక్స్ ఎవ్రీథింగ్ ఐ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ మీ. ఇది నా రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ ఇక్కడ గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అంతే. ఇప్పుడు ఇంట్లో చెత్త ఉంటే ఏం చేస్తాం మనం? చెత్త ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు, క్రియేట్ అయింది. ఎస్, ఇట్స్ మై జాబ్ టు క్లీన్ ఇట్, ఎందుకంటే ఆ ఇంట్లో నేనే ఉండాలి కాబట్టి, ఇది నా లైఫ్లో జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్సైడ్ ఆఫ్ మీ బై కనెక్టింగ్ టు ద డివైన్. ఎప్పుడైతే డివైన్ నుంచి మనం కనెక్ట్ అవుతామో క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ క్లీనింగ్ మీరు, నేను లేదా ఇంకెవరో చేయట్లేదు, ఇక్కడ డివైన్ నుంచి క్లీనింగ్ జరుగుతుంది. ఎస్, ఎప్పుడైతే ఆ డివినిటీకి మనం కనెక్ట్ అవుతున్నాం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దీనికి స్పెసిఫిక్ ప్రేయర్స్ ఉంటాయి. నలమాకు సిమియోనా ఎవరైతే ఈ హోపోనోపోనోని ఇంత పబ్లికల్గా చెప్పారు, ఎందుకంటే అంతకుముందు హవైయన్లో ఓన్లీ క్లోజ్డ్ ఫ్యామిలీస్తోనే ఇది జరిగేది. అక్కడ దీన్ని చేసేవారిని కహూనాస్ అనేవారు. కహూనాస్ అంటే సీక్రెట్ కీపర్స్. అంటే ఎలాగైతే ఒక టెంపుల్లో పూజారి ఉంటారో అదేవిధంగా ఈ టెక్నిక్ని ప్రాక్టీస్ చేసేవారు, కహూనాస్ ప్రాక్టీస్ చేసేవారు. బట్ స్లోగా ఏం జరిగింది, దీన్ని పబ్లిక్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. వేర్ నలమాకు సిమియోనా, తను హవైయన్ పర్సన్, వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కహూనాస్, వాళ్ళిద్దరూ ప్రతిరోజు హోపోనోపోనో చేసేవారు. సో దిస్ స్మాల్ గర్ల్ 3 years ఉన్నప్పటి నుంచి తను ప్రతిరోజు చూస్తుంది, అమ్మ నాన్న ఏదో చేస్తున్నారు, అమ్మ నాన్న ఎవరినో హీల్ చేస్తున్నారు. సో తను ఎప్పుడైతే పెద్దయిన తర్వాత ఎప్పుడైతే తను మెడిటేషన్ ద్వారా ఒక డివైన్ రెవల్యూషన్ పొంది తను ఆ కాన్సెప్ట్ని చేంజ్ చేసింది. సో హోపోనోపోనోకి అందరూ అవసరం లేదు, ఫ్యామిలీ మొత్తం అవసరం లేదు, ఒక పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా సరే క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి హోపోనోపోనో స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం డివైన్తో కనెక్ట్ అవుతున్నాం అండ్ వి సే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో డివైన్తో ఎప్పుడైతే మళ్ళీ రిపీట్ చేస్తున్నామో ఈ మెమరీని మనం మెల్లిమెల్లిగా క్లోజ్ చేస్తున్నాం. సో కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ నుంచి సూపర్ కాన్షియస్ నుంచి డివైన్. సో డివినిటీ నుంచి క్లీనింగ్ అనేది జరుగుతుంది, కంప్లీట్గా క్లీనింగ్ అంతా డివినిటీ నుంచి జరుగుతుంది. ఇక్కడ మనం చేసేది ఏంటి, కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్లోకి పంపించడం అంతే. సబ్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ ఎప్పుడు కంటిన్యూస్గా కనెక్ట్ ఉంటుంది. సూపర్ కాన్షియస్ ఇస్ అవర్ హయ్యర్ సెల్ఫ్, రైట్? సో హయ్యర్ సెల్ఫ్ ఎప్పుడు డివైన్తో కనెక్టెడ్గా ఉంటుంది. సో అక్కడ ఫిల్టరింగ్ జరుగుతుంది. ఫిల్టరింగ్ జరిగిన తర్వాత ఏవైతే మెమరీస్ వల్ల ఇప్పుడు మీరు మనీ ఛాలెంజెస్ చూస్తున్నారు, లేదా రిలేషన్షిప్ ప్రాబ్లమ్ని చూస్తున్నారు, లేదా ఏదైనా ఫియర్, యాంగర్ ఇష్యూస్ ఇంకా ఏదైనా మీ లైఫ్లో ఉన్నట్టయితే అవి హీల్ అవుతూ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ లవ్ కెన్ హీల్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనం ఎవరికి చెప్తున్నాం, డివినిటీకి. మన సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, ఇట్ ఈస్ అ డివైన్. సో ద డివైన్ టు ఫిక్స్ ఎవ్రీథింగ్ ఆన్ ద అవుట్ సైడ్. ఇప్పుడు బయట కనిపించే ప్రాబ్లమ్కి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా రిలేషన్షిప్లో ఛాలెంజెస్ ఉన్నాయి, దానికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, దీన్ని తెలియకుండా నా ఆలోచనల ద్వారా క్రియేట్ అయింది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, దీన్ని రిలీజ్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ, ఐ లవ్ యూ ఫర్ హీలింగ్ దిస్. దీన్ని హీల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, హోపోనోపోనోని ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం క్లీన్ చేసేది ఏంటి, మెమరీస్. సో చాలామంది ఏమనుకుంటారంటే మెమరీస్ అంటే నేను అన్ని మర్చిపోతానా? మై డియర్ ఫ్రెండ్స్, నో. ఇప్పుడు ఆ ప్రాబ్లంకి కారణమైనది ఏదైతే ఫైల్ ఉందో దాన్ని మనం రిలీజ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కంప్యూటర్లో ఒక ఫైల్ ఉంది, ఆ కంప్యూటర్లో ఒక ఫైల్ని మీరు డిలీట్ చేశారు. సో డిలీట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, అది డిలీట్ అయిపోతుంది, బయట కనబడదు, బట్ లోపల ఎక్కడో స్టోర్ అయి ఉంటుంది. ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, రీసైకిల్ బిన్లో స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే రీసైకిల్ బిన్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని కంప్లీట్గా డిలీట్ చేస్తారో అప్పుడు అది వెళ్ళిపోతుంది. అంతవరకు అది రీసైకిల్ బిన్లో ఉంటుంది. చూడండి, మన మొబైల్ ఫోన్లో కూడా ఒక ఫోల్డర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇవన్నీ స్టోర్ అయిపోతాయి. దాన్ని ఎప్పుడైతే మనం కంప్లీట్గా ఫార్మాట్ చేస్తామో అప్పుడు అది వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనకు కనబడట్లేదు. చిన్నప్పుడు మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు, మీరు బాధపడ్డారు, మీరు టెన్షన్గా ఉన్నారు, మీరు చాలా భయంగా ఉన్నారు, ఇదంతా సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉన్నాయి. ఈ పెయిన్ అంతా సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంది. చిన్నప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 1 year 2 years యూ గాట్ సో మచ్ ఆఫ్ లవ్. అమ్మ నాన్న మిమ్మల్ని అందరూ ప్రేమించారు,
ఎస్, మా పాప చాలా క్యూట్ ఉంది, స్మార్ట్ ఉంది, తను బాగా నడుస్తుంది, తను చాలా బాగా ఫుడ్ తింటుంది, తను చాలా బాగా మాట్లాడుతుంది. సో అప్పుడు మీకున్న ప్రిన్సిపల్ ఏంటి? వావ్, ఐఎమ్ సూపర్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ క్రియేటివ్. బట్ సడన్గా ఏం జరిగింది? స్కూల్కి వెళ్ళారు, 7 years 8 years స్కూల్కి వెళ్ళినప్పుడు మ్యాథ్స్ సరిగ్గా చేయట్లేదు, సైన్స్ సరిగ్గా రాయట్లేదు, లేదా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడట్లేదు. ఇమ్మీడియట్గా ఏమొచ్చింది? మా వాడు వేస్ట్, మా వాడు ఈడియట్, షీఈ్ నాట్ గుడ్ ఇన్ మ్యాథ్స్, తనకేమీ తెలియదు, తనకు అసలు బుద్ధే లేదు. సో ఇప్పుడు అంతా ఏం జరుగుతుంది? అంతా సబ్ కాన్షియస్ మైండ్ పికప్ చేసుకుంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏముంటుంది? ఐఎమ్ నాట్ గుడ్, నేనేం చేయలేను, నాకు తెలివి తక్కువగా ఉంది. ఇదంతా సబ్ కాన్షియస్ మైండ్ హోల్డ్ చేసుకొని పెట్టుకుంది, ఇన్నర్ చైల్డ్. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 years కూడా వాళ్ళ బిలీఫ్ అలానే ఉంటుంది. నాకు అసలు ఏం తెలీదు, నేను సరిగ్గా లేను, నాకు బుద్ధి సరిగ్గా లేదు. ఇదంతా కూడా డీప్గా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. మరి దాన్ని క్లీన్ చేసుకోవాలి. సో వీఆర్ క్లీనింగ్ ద మెమరీస్. ఏవైతే మన లోపల ఉండి మనల్ని బాధ పెడుతున్నాయో ఆ మెమరీస్ని మనం క్లీన్ చేసుకుంటున్నాం. సో ఆ మెమరీస్ నాలో ఉన్నాయి కాబట్టి ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, రైట్? సో ద పెయిన్ ఇన్సైడ్ ఆఫ్ మీ షేర్డ్ మెమరీస్. ఇప్పుడు నా లైఫ్లో కొంతమంది ఉన్నారు, అది హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, బ్రదర్స్, సిస్టర్స్, ఎవరైనా సరే. వాళ్ళు మన లైఫ్లోకి ఎందుకు వచ్చారు అంటే మన సోల్ జర్నీలో మనం అందరినీ సెలెక్ట్ చేసుకుంటాం, రైట్? వీళ్ళు మా ఫాదర్, వీళ్ళు మా మదర్, ఇలాంటి ఫ్యామిలీలో నేను వస్తాను, ఈ టైంలో నేను వస్తాను, ఇలాంటి కండిషన్ ఉంటుంది, ఇలాంటి కండిషన్స్లో నేను వెళ్తాను, ఇలాంటి కండిషన్లో ఇవన్నీ నేర్చుకుంటాను, సోల్ క్వాలిటీస్ నేర్చుకుంటాను, పీస్ నేర్చుకుంటాను, ఫర్గివ్నెస్ నేర్చుకుంటాను, గ్రాటిట్యూడ్ నేర్చుకుంటాను. ఇవన్నీ నేర్చుకొని నేను సోల్ జర్నీలో ముందుకెళ్తాను. ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేసుకుంటాం ఫస్ట్. ఇవన్నీ డిసైడ్ చేసుకొని మనం భూమి మీదకి వస్తున్నాం. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏదైతే మనం అనుకున్నాం, ఇలా పూర్ ఫ్యామిలీకి వస్తాను, పేరెంట్స్కి ఎడ్యుకేషన్ ఉండదు, ఇలాంటి ఫ్యామిలీకి వస్తాను, ఫాదర్ ఇలా ఉంటారు, హస్బెండ్ ఇలా ఉంటారు, వైఫ్ ఇలా ఉంటారు, బ్రదర్ ఇలా ఉంటాడు, సిస్టర్ ఇలా, అవన్నీ మనమే సెలెక్ట్ చేసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత చూస్తున్నాం ప్రాబ్లమ్ని, మన చుట్టూరా ప్రాబ్లం అదే కనబడుతుంది. ఏదైతే మీరు అనుకున్నారో అదే ప్రాబ్లమ్ని మీరు చూస్తున్నారు. సో వాళ్ళందరూ మీ లైఫ్లో ఉన్నారు అంటే వాళ్ళకు కూడా కొన్ని షేర్ మెమరీస్ మీతో ఉన్నాయి, అందువల్లనే వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారు. గమనించండి. సో మీ వల్ల వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళ వల్ల మీరు నేర్చుకోవడం, ఇదంతా కూడా సోల్ యొక్క ప్లాన్, సోల్ జర్నీ. అందరూ సోల్ జర్నీ అని టైప్ చేయండి చాట్ బాక్స్లో, కమెంట్ సెక్షన్లో. సో ద పెయిన్ ఇన్సైడ్ ఆఫ్ మీ ఇస్ అ షేర్డ్ మెమరీ. ఇదంతా షేర్డ్ మెమరీ, వాళ్ళతో నాకున్న షేర్డ్ మెమరీ. సో ఎప్పుడైతే డాక్టర్ యూలెన్ కూడా ఇదే పని చేశాడు, వీళ్ళు నా లైఫ్లో ఉన్నారు అంటే నాతో వీళ్ళకు ఒక షేర్డ్ మెమరీ ఉంది, దాన్ని నేను క్లీన్ చేసుకుంటే వాళ్ళు సాల్వ్ అవుతారు, నేను సాల్వ్ అవుతాను. ఎప్పుడైతే షేర్డ్ మెమరీ క్లీన్ చేసుకుంటామో ఆ పర్సన్ మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు, లేదా కొత్త పర్సన్స్ మన లైఫ్లోకి వస్తారు. ఇలా జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దెర్ వాజ్ వన్ టీచర్. సో ఆ టీచర్ నా వర్క్షాప్లో జాయిన్ అయింది అండ్ షీ సెడ్, సార్ నా ప్రిన్సిపల్ షీఈస్ వెరీ అరోగెంట్, నాకు చాలా వర్క్ చెప్తుంది, అన్ని వర్క్స్ నాకే చెప్తుంది, తను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియట్లేదు. సో వి సెడ్, ఓకే, యూ హ్యావ్ నా oponopono అండ్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ డూ ఇట్. తను చేయడం స్టార్ట్ చేసింది. 6 months తర్వాత ఏం జరిగింది? రిజల్ట్స్. ఆ ప్రిన్సిపల్ బిహేవియర్ చేంజ్ అయిందా? లేదండి. ఆ ప్రిన్సిపల్ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది, వేరే ప్రిన్సిపల్ వచ్చేసింది. సో ఇక్కడ ఏం జరిగింది? డాక్టర్ యూలెన్ కాన్సెప్ట్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. దట్ ఇట్ వాస్ ప్రోగ్రామ్ దట్ కాజ్డ్ ద పేషెంట్స్ టు యాక్ట్ ఇన్ ద వే దే డిడ్. ఒక ప్రోగ్రామ్ ఏదో ఉంది, ఆ ప్రోగ్రామ్ నాలో ఉంది కాబట్టి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు ఇలా మెంటల్ పేషెంట్స్గా మారారు, వీళ్ళు ఇలా నన్ను హర్ట్ చేస్తున్నారు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. సో దే హ్యాడ్ నో కంట్రోల్, దే వర్ కాట్ అప్ ఇన్ ద ప్రోగ్రామ్. వాళ్ళు ఒక ప్రోగ్రామ్లో ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏమీ లేదు, ఆ ప్రోగ్రామ్ నాతో కనెక్ట్ అయి ఉంది. సో దే వర్ కాట్ అప్ ఇన్ అ ప్రోగ్రామ్. యాజ్ ఐ ఫీల్ ద ప్రాబ్లమ్ ఐ క్లీన్ ఇట్. ఇప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ని నేను ఫీల్ అవుతాను, ఆ ప్రోగ్రామ్ని నేను క్లీన్ చేసుకుంటాను, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ నాలో ఉంది కాబట్టి నాకు ఇది కనబడుతుంది. వీళ్ళందరూ నా లైఫ్లోకి వచ్చారు. ఒకసారి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఒక డిఫికల్ట్ ఫాదర్, డిఫికల్ట్ హస్బెండ్, డిఫికల్ట్ వైఫ్, డిఫికల్ట్ చిల్డ్రన్, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదు, వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వట్లేదు, లేదా మీరు ఒక పర్సన్కి డబ్బులు ఇచ్చారో ఆ పర్సన్ మీకు డబ్బులు ఇవ్వట్లేదు, లేదా ఇంకేదైనా జరుగుతుంది, బాస్ మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నాడు, క్లయింట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, లేదా కొంతమంది మిమ్మల్ని స్ట్రగల్ అయ్యేలా చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? రిమెంబర్ దిస్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఒక ప్రోగ్రామ్ మీలో ఉంది, ఆ ప్రోగ్రామ్ మీకు బయట కనబడుతుంది. ఆ ప్రోగ్రామ్ బయట కనబడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రోగ్రామ్ చేంజ్ అవ్వాలి, ఈ ప్రోగ్రామ్ బయట లేదు, ఈ ప్రోగ్రామ్ నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది, నా మెమరీలో ఉంది, నా హార్ట్లో ఉంది, నా యొక్క సబ్ కాన్షియస్ మెమరీస్లో ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తేనే కదా క్లీన్ అయ్యేది. సో ఒక్కసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, అది క్లీన్ అవ్వాలి. మీకు గౌతమ్ బుద్ధుడి స్టోరీ కనుక గుర్తుంటే, గౌతమ్ బుద్ధుడు ఒక విలేజ్కి వెళ్తారు. ఆ విలేజ్లో అంగుళిమాల అని ఒక రాక్షసుడు ఉంటారు. సో అంగుళిమాల ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరు ఆ ఊర్లోకి వచ్చిన ప్రతిరోజు తనకు ఒక పర్సన్ కావాలి, వాళ్ళ యొక్క బొటన వేలు కట్ చేసుకొని ఒక మాలలాగా పెట్టుకుంటాడు.
ఒక మాలలా వేసుకుంటాడు, వాళ్ళని తినేస్తాడు. అలాంటి రాక్షసుడు. సో అక్కడికి ఎవరైనా వెళ్ళాలంటే చాలా భయపడేవారు. సో ఆ రోజు ఈ ఊరికి గౌతమ బుద్ధుడు వస్తాడు. వచ్చేసి ఆ పర్సన్ ఏం చెప్తాడంటే, గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే, నేను వెళ్తాను ఈరోజు, నేను వెళ్తాను ఇప్పుడు రోజు ఆ పర్సన్ దగ్గరికి నేను వెళ్తాను. అందరూ భయపడతారు. యూనో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎందుకు వెళ్తున్నారు, ఆ పర్సన్ మిమ్మల్ని చంపేస్తాడు, వాడు రాక్షసుడు, వాడి పేరు అంగుళిమాల. అంగుళి అంటే మన యొక్క బొటన వేలు వేసుకుంటాడు. వాట్ ఈస్ దిస్ అంటే తను ఏమన్నారంటే, నో నేను వెళ్తాను. సో ఎప్పుడైతే తను వెళ్ళాడు, తను చూశాడు అంగుళిమాల పెద్ద పెద్ద పోస్చర్ రాక్షసుడు. సో తను ఎప్పుడైతే గౌతమ బుద్ధుని చూశాడో, గౌతమ బుద్ధుడు ఏమన్నారంటే, పారిపో అన్నాడు. గౌతమ బుద్ధుడు చూసి, నువ్వు పారిపో, లేదంటే నేను చంపేస్తాను, నువ్వు ఒక సెయింట్ లాగా ఉన్నావు, ఒక సాధువు లాగా ఉన్నావు, లేదంటే నేను చంపేస్తాను. సో అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, నువ్వే నన్ను చూసి పారిపోతున్నావు, నా కళ్ళలో చూసి పారిపోతున్నావు. ఎందుకంటే నా కళ్ళలో చూసినప్పుడు నువ్వు చేసిన తప్పులు గుర్తొస్తున్నాయి, నువ్వు చేసిన మిస్టేక్స్ నీకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే అంగుళి ఈ మాట విన్నాడో తను కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు తను చేసిన తప్పులు, ఇన్నాళ్ళు తను చేసిన మిస్టేక్స్ అన్నీ గుర్తొచ్చాయి. సో తన హార్ట్ కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. అండ్ నౌ హీ బికేమ్ ద డివోటీ. తను ఒక డివోటీగా మారాడు. డివోటీగా మారడం ఎందుకు జరిగిందంటే, లోపల క్లీనింగ్ అనేది జరిగింది. ఎప్పుడైతే లోపల క్లీనింగ్ జరిగిందో ఆటోమేటిక్గా బయట చేంజెస్ జరుగుతాయి. సో తను లైఫ్ లాంగ్ గౌతమ బుద్ధుడు శిష్యుడిగా ఉన్నాడు. సో ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నానంటే, లోపల క్లీనింగ్ జరిగితేనే మనకు బయట రిజల్ట్స్ కనబడతాయి, రైట్? సో దీని వెనకాల చాలా స్పిరిచువల్ ట్రూత్ ఉంది. ఎందుకంటే మన లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నాయి. కొంతమంది పర్సన్ మన లైఫ్లోకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, ఆ డిఫికల్ట్ హస్బెండ్ ఎందుకు వస్తున్నారంటే, మీ దగ్గర గ్రాటిట్యూడ్ నేర్పడానికి, మీకు ఫర్గివ్నెస్ నేర్పడానికి ఆ పర్సన్ ఆ రోల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ గమనించండి, ఆ పర్సన్ ఒక రోల్ని సెలెక్ట్ చేసుకుని వస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ రోల్. వాళ్ళు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? ఇట్ ఈస్ లైక్ యాక్టింగ్. ఒక మూవీలో ఒక పర్సన్ విలన్ లాగా ఉంటారు, కరెక్టా? ఒక పర్సన్ హీరో లాగా ఉంటారు. ఒక పర్సన్ విలన్ లాగా ఉండి హీరోని స్ట్రాంగ్గా చేస్తారు, కరెక్ట్? హీరో ఇంకా స్ట్రాంగ్ అవుతాడు, హీరో మెంటలీ స్ట్రాంగ్ అవుతాడు, ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతాడు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే కెపాసిటీ హీరోకి పెరుగుతుంది. ఎందుకు? ఆ విలన్ వల్ల. సో మీ లైఫ్లో కూడా కొంతమంది విలన్స్ ఉంటారు. ఆ విలన్స్ ఎలా వస్తున్నారు? హస్బెండ్ రూపంలో, వైఫ్ రూపంలో, లేదా పిల్లల రూపంలో, లేదా ఇంకొక బాస్, ఇంకా ఎవరైనా సరే. సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తున్నారు. గమనించండి, దిస్ ఇస్ స్పిరిచువల్ ట్రూత్. ఈ స్పిరిచువల్ ట్రూత్ని అర్థం చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? లోపలికి వెళ్ళాలి, గ్రాటిట్యూడ్తో, లవ్తో, ఫర్గివ్నెస్తో స్టార్ట్ చేయండి, రైట్ ఫ్రెండ్స్? దీన్ని ఇంకా డీటెయిల్గా నేర్చుకోవాలంటేనే మనం 8th February రోజు తిరుపతిలో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం, విచ్ ఇస్ కాల్డ్ లవ్ యువర్ లైఫ్, హీల్ యువర్ లైఫ్. మీరు కనుక ఇట్లాంటి లైఫ్ చేంజింగ్, ట్రాన్స్ఫార్మింగ్ వర్క్షాప్స్కి అటెండ్ అవ్వాలనుకుంటే కోచ్ నరేంద్ర ఛానల్ని ఫాలో అవ్వండి. మన వర్క్షాప్ జరుగుతుంటాయి హైదరాబాద్లో, వైజాగ్లో, తిరుపతిలో, బెంగళూరులో, చెన్నైలో, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ వీఆర్ టేకింగ్ వర్క్షాప్స్. మీరు రెడీగా ఉంటే మీ సిటీ పేరు టైప్ చేయండి, ఎక్కడ వర్క్షాప్ కావాలనుకుంటున్నారు టైప్ చేయండి. వి విల్ మేక్ షూర్ దట్ వీ కమ్ దేర్ అండ్ వీ కండక్ట్ దిస్ ఫిజికల్ సెషన్స్. ఆన్లైన్లో జరుగుతుంటాయి, ఆఫ్లైన్లో జరుగుతుంటాయి. ఆఫ్లైన్లో వస్తే ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు. యాక్టివిటీస్కి మీరు యాక్టివిటీస్ వల్ల నేర్చుకుంటారు. బికాస్ దిస్ ఇస్ నాట్ జస్ట్ అ థియరీ కొద్దిసేపు మీకు గుర్తుంటుంది, మర్చిపోతారు. బట్ దెర్ ఆర్ సమ్ యాక్టివిటీస్, మెడిటేషన్స్, ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇన్స్టాల్ అవుతాయి. సీ యూ ఇన్ ద ఫిజికల్ సెషన్. డోంట్ మిస్ ఇట్. టైప్ చేయండి మీరు ఏ సిటీ నుంచి జాయిన్ అవుతున్నారు అండ్ టెల్ మీ, ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ హీలింగ్ మై సెల్ఫ్. ఎప్పుడైతే మీరు హీలింగ్కి రెడీగా ఉన్నారో అప్పుడే హీలింగ్ జరుగుతుంది. సీ యూ ఇన్ అనదర్ ఎక్సైటింగ్ మాస్టర్ క్లాస్ ఆఫ్ హోపోనోపోనో. మీరు హోపోనోపోనో మాస్టర్ క్లాస్ గురించి వెయిట్ చేస్తుంటే చెప్పండి, హోపోనోపోనో మాస్టర్ క్లాస్. సో వీ విల్ పుట్ అనదర్ వీడియో, ఎక్సైటింగ్ వీడియో ఆన్ హోపోనోపోనో మాస్టర్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ కమెంట్స్. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీని ఇస్తుంది ఇంకా మంచి కాంటెంట్ని క్రియేట్ చేయడానికి, ఇంకా బాగా మీకు ఈ సైంటిఫిక్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇట్ విల్ గివ్ అస్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యూ అండ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్రాక్టీస్ చేయండి అండ్ హీల్.